సే నో టు డ్రగ్స్. ఇది బిగ్ టీవీ యొక్క ధ్యేయం. ఇందులో భాగంగానే మొత్తం బిగ్ టీవీ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది. ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఎక్స్క్లూజివ్ కథనం కూడా అందులో భాగమే. అయితే ఇప్పుడు మీకు కొన్ని ట్యాబ్లెట్స్ మనం చూపించబోతున్నాను. నా చేతిలో ఉన్నటువంటి ఈ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా చాలా ట్యాబ్లెట్స్. ఇవన్నీ కూడా ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప ఇవ్వకూడనటువంటి మందుల వివరాలు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా యథేచ్ఛగా ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా అపోలో ఫార్మసీలో యథేచ్ఛగా అమ్మేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటిని కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ప్రజల ముందు చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు మనం టెలికాస్ట్ చేసినటువంటి ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూపించినటువంటి మందులు ఇవన్నీ కూడా నా చేతిలోకి వచ్చాయి. అంటే మా టీం అంతా కూడా యథేచ్ఛగా ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా దీన్ని నేరుగా స్టోర్లోనే కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే కొన్నింటికి బిల్స్ ఇచ్చారు, కొన్నింటికి బిల్స్ లేకుండా యథేచ్ఛగా అమ్మేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అపోలో ఫార్మసీలో జరుగుతున్నటువంటి ఏం జరుగుతుంది, రూల్స్ని ఏ విధంగా వైలేట్ చేస్తున్నారు అని చూపించే ప్రయత్నం మాత్రమే బిగ్ టీవీ చేస్తుంది. అందుకు సాక్ష్యాధారాలను సేకరించి ప్రజల ముందుకు వస్తుంది. సో ఓవరాల్గా ఏం జరుగుతుంది, అసలు ఏం చేయాలి, రూల్స్ మాట ఏంటి, ఎక్కడ వైలేషన్స్ జరుగుతున్నాయి, ఎలాంటి మందులు అమ్మాలి, ఎలాంటి మందులు అమ్మకూడదు, ఒకవేళ మందులు అమ్మాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా పూర్తి స్థాయి అనాలిసిస్ అందించేందుకు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గణేష్, చూస్తున్నాం మీ రీసెర్చ్, అదేవిధంగా మన టీం చేసినటువంటి ఈ టోటల్ కథనం అంతా కూడా మనం టెలికాస్ట్ చేసాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏదైతే ఈ మందులు ఉన్నాయి, నా చేతిలో ఉన్నాయి, ఇవన్నీ ఎవరైనా కొనేసుకోవచ్చా, ఎలాగైనా కొనేసుకోవచ్చా, ఎలాగైనా ఇచ్చేవచ్చా, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎస్ ఏమన్నారు అంటే టోటల్గా ఒక మెడికల్ షాపులో మందులు ఏ విధంగా అమ్మాలి, ఎలాంటి పరిస్థితుల్లో అమ్మాలి, ఏ విధంగా అమ్మాలి, ఎవరి అనుమతితో అమ్మాలి, ఎటువంటి ఆధారాలు తీసుకుని అమ్మాలి, ఇలాంటి 5 పాయింట్స్ పైన కీలకంగా మెడికల్ షాపులు అనేవి పనిచేస్తుంటాయి. ఇందులో కీలకంగా ఎవరు అమ్మాలనే దానిపైన బిగ్ టీవీ ఒక పెద్ద నిఘా నిర్వహించింది. మెడిప్లస్లోన కనీసం ఫార్మసిస్టులు లేని పరిస్థితి, అంటే వాళ్ళు బయట బోర్డు పెట్టుకొని ఫార్మసిస్టులు కావాలని చెప్పి 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలతోని వాళ్ళు మందులు అమ్మిస్తున్న పరిస్థితి. అంటే వాళ్ళే సజెషన్ చేస్తున్నారు. ఇలాగ అతిపెద్ద నిఘాని బిగ్ టీవీ బ్రేక్ చేసింది వాళ్ళతోని. అంటే ఏ విధంగా ఫార్మసిస్టులు లేకుండా మెడికల్ షాపులో ఒక చైన్, అంటే అతిపెద్ద కార్పొరేట్ సెక్టర్గా ఉన్న మెడిప్లస్లో ఏ విధంగా అమ్మకాలు జరుగుతున్నాయో బిగ్ టీవీ సాక్ష్యాధారాలతో పాటు నిరూపించగలిగింది. ఇది ఒక పార్శ్వం అయితే, ఒకవైపు అయితే, మరోవైపు అంటే ఈ మందుల అమ్మకాలు ఏ విధంగా జరుగుతున్నాయి అంటే మనకి టోటల్గా DCA ఏం చెప్తుందంటే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రధానంగా ప్రతిదానికి ప్రిస్క్రిప్షన్ ఉండాలి. అంటే ఒక డాక్టర్ ఒక రోగిని పరీక్షించిన తర్వాత అతనికి ఎంత MG కావాలి, ఏ మందు కావాలి అనేది నిర్ధారించిన తర్వాత ఆ డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో, అతను MBBS కావచ్చు, MS కావచ్చు, ఆర్థో కావచ్చు, ఇలాగే అనేక డిపార్ట్మెంట్లోన ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతకంతో పాటు వాళ్ళు ఒక ఆధారమైన ఏదైతే ఒక లెటర్ ప్యాడ్ ఉంటుందో దానిపైన ఇస్తేనే ఈ ప్రిస్క్రిప్షన్ చెల్లుబాటు అవుతుంది. దీన్ని మెడికల్ షాపుల్లో చూసిన తర్వాత నిర్ధారించుకొని ఆ మందులు అమ్మాలి. అంటే ఎంతవరకు ఉందంటే చివరికి పారాసిటమాల్ ట్యాబ్లెట్ మనం జ్వరానికి పూర్తిగా విచ్చలవిడిగా ఉపయోగిస్తుంటాం. అందులో డోలో కావచ్చు, ఇలాంటి అనేక కంపెనీలు ఉన్నాయి. ఇలాంటి పారాసిటమాల్ కంపెనీకి సంబంధించింది 500 mg కొనాలంటే ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాల్సిందే. కానీ చాలా వరకు పరిస్థితుల్లో మనకి కరోనా టైంలో వీటన్నిటి ఉల్లంఘన జరిగింది. చాలా లిబరల్గా మనకి అందుబాటులోకి వచ్చింది పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ లాంటివి. కానీ మిగతావి అంటే యాంటీబయాటిక్స్ కావచ్చు, లేకపోతే నొప్పులు కలిగించేవి కావచ్చు, మత్తు ట్యాబ్లెట్స్ కావచ్చు, ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకుంటుంది అనేక ట్యాబ్లెట్లు ఇవ్వడానికి అనుమతి లేకపోయినా ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్న పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. ఇందులో చిన్న చితక షాపులు కాదు, అపోలో లాంటి కీలకమైన షాపులు, అంటే చైన్ లింక్ అతిపెద్ద చైన్ లింక్ మార్కెట్ ద్వారా కార్పొరేట్ సెక్టర్ ద్వారా వెళ్తున్నది అపోలో సెక్టర్ అందరికీ తెలిసింది. అటువంటి అపోలో ఇప్పుడు ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా డేంజర్ డ్రగ్స్, నేను మళ్ళీ ఉపయోగిస్తున్నాను, డేంజర్ డ్రగ్స్ని ఏ విధంగా అమ్ముతుందనేది బిగ్ టీవీ నిఘా ద్వారా నిరూపించింది. దీన్ని కొనుగోలు చేసింది. అందులో ఉండే ఏవైతే ఉన్నాయో ఆ మెడిసిన్స్ అన్నిటికీ బిల్లులు తీసుకుంది, వాటిని సాక్ష్యాధారాలతో పాటు నిరూపించింది. ఇందులో నేను ప్రధానంగా చిన్న కీలకంగా మాట్లాడతాను. ఇందులో బ్రూఫిన్ అనేది మనకు కనిపిస్తుంది. చాలా వరకు చిన్న నొప్పి వచ్చినా బ్రూఫిన్ అనే ట్యాబ్లెట్ని మనం కొనుగోలు చేయడం అనేది సర్వసాధారణం. అయితే ఈ బ్రూఫిన్ అనే ట్యాబ్లెట్ సంబంధించి ఎక్కడైనా సరే దీనికి ప్రిస్క్రిప్షన్ ఉండాలి, ఈ ప్రిస్క్రిప్షన్తోనే కొనాలి. కానీ చాలా వరకు సాధారణంగా చెల్లుబాటు అయిపోతుంది. కానీ ఇవి కాకుండా డేంజర్ డ్రగ్స్ ఏంటి అంటే ఇలాంటి డ్రగ్స్ను కూడా ఎలాగ అమ్మగలుగుతున్నారు, ఇదే విషయాన్ని బిగ్ టీవీ దీన్ని నిరూపించింది. ఒక్కసారి నీకు మెడికల్కి సంబంధించిన ఒక గెజిట్ నేను చూపిస్తాను. అంటే ఈ గెజిట్లో ఖచ్చితంగా మనం చూడాల్సింది హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అంటారు.
ఇందులోన వీళ్ళు ఖచ్చితంగా పేర్కొన్నది ఇది మెడికల్ సంబంధించిన DCA అంటే ఎవరైతే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఉందో ఇది రిలీజ్ చేసిన ఇందులో ఒక H1 డ్రగ్స్ సంబంధించి మన డ్రగ్స్ని 2 రకాలుగా కేటగిరీ చేస్తాం. అందులో H1 డ్రగ్స్, X1 డ్రగ్స్, ఇలా సాధారణ డ్రగ్స్. H1 డ్రగ్స్ అనేవి అత్యంత ప్రమాదకరమైనవి. ఐసీలో కావచ్చు లేకపోతే మిగతా చోట్ల కావచ్చు వీటిని ఉపయోగించాలంటే అంటే MBBS డాక్టర్ కూడా వీటిని ఉపయోగించడానికి లేదు. అంతకు మించి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వైద్యులు మాత్రమే ఉపయోగించాలి. ఇందులో అనేది డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ రిలీజ్ చేసిన ఒక లిస్ట్ ఇది. అంటే ఇలాంటి డ్రగ్స్ అనేవి ఎక్కడ అమ్మకూడదు. ఇది H1 డ్రగ్స్ అనేది ఒక కీలకంగా మనకు కనిపిస్తోంది. అంటే ఇవి ప్రిస్క్రిప్షనే కాదు, ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత ప్రిస్క్రిప్షన్ జిరాక్స్ తీసుకోవాలి, కొనుగోలు చేసిన వ్యక్తి పేరు నమోదు చేయాలి, ఫోన్ నెంబర్ నమోదు చేయాలి, తర్వాత ఎవరైతే డాక్టర్ దీన్ని ప్రిస్క్రిప్ట్ చేశారో ఆయన పేరు నమోదు చేసుకోవాలి, ఆయన సంబంధించిన ఫోన్ నెంబర్ నోట్ చేసుకోవాలి, అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని DCAకి ప్రతి నెల సబ్మిట్ చేయాలంటే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్కి ప్రతి నెల మేము H1 డ్రగ్స్కి సంబంధించిన ఈ డేంజర్ డ్రగ్స్ని మేము అమ్మాము అనేది ఒక లిస్ట్ అయితే సబ్మిట్ చేయాలి. ఇన్ని రూల్స్ ఉంటే ఎంత విచ్చలవిడిగా జరుగుతుంది అనేది బిగ్ టీవీ మీకు నిఘా ద్వారా చూపించింది. అందులో మనం కొనుగోలు చేసిన ట్యాబ్లెట్స్ని మీకు ఒక్కొక్కటిగా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇవి ఎంత డేంజర్ అనేది వైద్యులు చెప్పిన ఏదైతే సూచనలు ఉన్నాయో వాటితో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మనం ప్రధానంగా దీన్ని ఒకసారి చూడొచ్చు. అంటే మన చేతిలో కనిపిస్తున్న ఈ గ్రీన్ ట్యాబ్లెట్కి సంబంధించి ఈ గ్రీన్ ట్యాబ్లెట్ మనకి కనిపిస్తుంది స్పాస్పోమినిల్. ఇది ఈ గ్రీన్ ట్యాబ్లెట్ H1 డ్రగ్ కాదు, కానీ దీన్ని అమ్మకంలోనే చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే దీనికి సంబంధించిన ఈ ట్యాబ్లెట్ను కొనుగోలు చేసిన తర్వాత మత్తుకు ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. అంటే ఎవరైతే డ్రగ్ అడిక్ట్ అవుతారో లేకపోతే ఆ మద్యం తర్వాత అంతకు మించి బానిసలుగా మారుతారో వాళ్ళు ఈ ట్యాబ్లెట్స్ని అటు మిగతా వాటితో కాంబినేషన్గా అంటే మిగతా కొన్ని ట్యాబ్లెట్స్ కావచ్చు లేకపోతే మనకి వైటనర్ లాంటి వాటితో కలిపి దీన్ని సేవిస్తే ఖచ్చితంగా మత్తు వస్తుంది. అంటే పూర్తిగా ఏదైతే H1 డ్రగ్స్లో ఉండే ఎటువంటి ఇది ఉంటుందో దానికి సమానంగా మనకి ఈ టాబ్లెట్ అనేది గణేష్ ఇటువంటి అమ్మడానికి అంటే ఎన్ని అమ్మొచ్చు ఎన్ని అమ్మకూడదు అనే ఒక రూల్స్ ఉంటాయి కదా. మీ చేతిలో కొన్ని ఉన్నాయి, నా చేతిలో కూడా ఆల్మోస్ట్ 20కి పైగా ఉన్నాయి. అంటే ఇందులో అమ్మడానికి పెట్టడం అనేది అసలు అత్యంత నిషేధమైంది. అంటే కేవలం ప్రిస్క్రిప్షన్స్తోనే ఒక ట్యాబ్లెట్ అయినా 2 ట్యాబ్లెట్ అయినా ఖచ్చితంగా వీటిని అమ్మడానికి వీలు లేదు. ఇది ప్రిస్క్రిప్షన్స్తోనే ఉండాలి. ఆ రోగి కండిషన్ పరిశీలించిందని మాత్రం ఇవ్వాలి. ఇప్పుడు నా చేతిలో ఉన్నది కేవలం H1 డ్రగ్ కాదు ఇది, కానీ దీన్ని కూడా అమ్మకాన్ని చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉందని డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ అనేది మనకి స్పష్టం చేస్తుంది. ఇది మనకి సాధారణంగా కనిపిస్తుంటే ఇంకా మీకు ఆశ్చర్యపోయే విషయాలను నేను వెల్లడించదలుచుకున్నాను. ఇప్పుడు ఇంకొక ట్యాబ్లెట్ నా దగ్గర కనిపిస్తోంది. ఇప్పుడు ఇది కేవలం ఒక బ్లూ ట్యాబ్లెట్ గా మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మీరు చూడొచ్చు, మీ దగ్గర కూడా ఈ ట్యాబ్లెట్ కనిపిస్తుంది. నా దగ్గర కూడా స్ట్రిప్ ఉంది. ఆల్మోస్ట్ ఎన్ని 1 2 3 1 2 3 4 5 15 టాబ్లెట్స్ ఉన్నటువంటి స్ట్రిప్. 15 ఇటువంటి టాబ్లెట్స్ మనం దాదాపు 4-5 స్ట్రిప్స్ కొన్నాం. అంటే ఇది ఎంత డేంజర్ అంటే దీన్ని ఆల్ఫ్రాజోలం అంటారు. దీన్ని యాక్చువల్గా చాలా మంది ఆల్ఫాజోలం అని ఉపయోగిస్తుంటారు దీన్ని. ఈ ఆల్ఫాజోలం అనేది మనం కొన్నది 0.5 mg ట్యాబ్లెట్ కొన్నాం. అంటే ఇది ఎంత డేంజర్ అంటే దీన్ని హ్యాబిట్ ఫార్మింగ్ దాంట్లో ఏదైతే డ్రగ్స్ ఉన్నాయో అంటే నేను ముందుగా మీకు చూపించిన డ్రగ్ కంట్రోల్ అథారిటీ జారీ చేసిన ఏదైతే లిస్ట్ ఉందో H1 లిస్ట్లో నెంబర్ 1 లిస్ట్లో మీకు కనిపిస్తుంది. చూడొచ్చు మీరు ఆల్ఫాజోలం అనేది నెంబర్ 1 లిస్ట్లో కనిపిస్తుంది. అంటే దీన్ని కానీ కొనాలి అంటే ఒక వైద్యుడు దీన్ని ముందుగా సర్టిఫై చేయాలి. ఆ రోగికి ఇవ్వడానికి ఏ పరిస్థితుల్లో ఇస్తున్నాం అనేది నిర్ధారించాలి, ఎన్ని ట్యాబ్లెట్స్ అని నిర్ధారించాలి. ఇచ్చిన తర్వాత దీన్ని వాళ్ళు ఉపయోగించాలి. అంటే దీన్ని సాధారణంగా వైద్యులు రాసేటప్పుడు 0.25 mg రాయడం అనేది గొప్ప విషయం. అంటే ఒక 0.25 mg ఇవ్వడం అనేది ఒక రోగికి ఇవ్వాలంటే చాలా ఆలోచన చేసి ఇస్తారు. ఎందుకంటే దానికంటే రెట్టింపు ఉన్న ఇది కనిపిస్తుంది మనకి. అంటే ఇది ఎందుకు వాడకూడదంటే రోగులకు కూడా డాక్టర్లు ఎందుకు ఇవ్వరంటే ఒక్కసారి కానీ ఈ టాబ్లెట్ కానీ రుచి మరిగితే జీవితాంతం ఈ టాబ్లెట్ వాడాలనే ఒక ఆలోచన మన మైండ్కి ఏర్పడుతుంది. ఇది ఒక డ్రగ్కు సంబంధించిన దీనిగా అంటే మనం ఏదైతే నార్కోటిక్ డ్రగ్స్ ఉంటాయో ఆ విధంగా దీన్ని అలవాటు పడే అవకాశం ఉంటుంది. గంటల తరబడి వాళ్ళు వేరే లోకంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంత డేంజరస్ దీన్ని పరిగణిస్తారు. అందుకని దీన్ని చాలా వరకు DC అంటే డ్రగ్ కంట్రోల్ అథారిటీ పరిధి దాటి నార్కోటిక్ వాళ్ళు దీనిపైన కేసులు నమోదు చేస్తారు. మనం ఏదైతే నా చేతిలో కనిపిస్తున్న టాబ్లెట్ ఏదైతే ఉందో
దీన్ని నార్కోటిక్ వాళ్ళు దీన్ని ఈ ట్యాబ్లెట్గా నమ్మితే, అంటే ఉల్లంఘన చేసి అమ్మితే, లేకపోతే ఇలాగ ఎవరి దగ్గరైనా ఉన్నట్టు గుర్తించినట్టే దీన్ని నార్కోటిక్ వాళ్ళు దీన్ని హ్యాండ్ వాష్ చేసుకుంటారు. దీన్ని కానీ గణేష్ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మీరు చెప్తుంటే చాలా భయంకరమైనటువంటి విషయం ఇది. మీ చేతిలో ఒక 15 ఉన్నాయి, నా చేతిలో ఒక 15 ఉన్నాయి. ఇంత యథేచ్ఛగా మరి ఎట్లా అమ్మగలుగుతున్నారు? ఇలాంటివి దాదాపుగా 4-5 స్ట్రిప్స్ మనకి కేవలం వితౌట్ ప్రిస్క్రిప్షన్స్తో అమ్మిన దాఖలాలు మన దగ్గర ఉన్నాయి. సాక్ష్యాధారాలతో పాటు మన రిపోర్టర్ సుజాత కావచ్చు, మిగతా టీం కావచ్చు, దీన్ని అత్యంత చాకచక్యంగా ఆ షాపులకు వెళ్ళి సాధారణమైన ఒక కొనుగోలుదారుల దీన్ని కొనుగోలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా మనమే కాదు, వైద్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ డ్రగ్ అనేది ఇంత ఈజీగా ఎలా రాగలిగిందనే చూస్తే ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఇది ఒక డేంజర్ డ్రగ్, అంటే నార్కోటిక్ పరిధిలోకి వెళ్ళే డ్రగ్, అంటే డ్రగ్ కంట్రోల్ అథారిటీ పరిధి దాటి వెళ్ళే డ్రగ్. అంటే దీన్ని ఈ మధ్య కాలంలో 1-2 ట్యాబ్లెట్స్ అమ్మారని, మనకి ఏదైతే ఆల్ఫాజలం ట్యాబ్లెట్ అమ్మారనేది దృష్టిలో పెట్టుకొని 15 షాపులను హైదరాబాద్ నగరంలో 30 రోజుల పాటు సీజ్ చేసి ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. అంటే అంత డేంజర్ 1-2 ట్యాబ్లెట్స్కి సాధారణది. అటువంటిది అపోలో హాస్పిటల్లో ఇంత విచ్చలవిడిగా దీన్ని ఎలాగ అమ్ముతున్నారనేది మనం ఆశ్చర్యంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇంత డేంజర్ అమ్మకాలు అంటే ఇప్పుడు మనం బయట పెట్టాం కాబట్టి కనిపిస్తుంది, ఇలాగ బయట పడకుండా వెళ్తున్నవి ఎన్ని ఉన్నాయని చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. అంటే గణేష్, అంటే చిన్న షాపుల మీద పర్యవేక్షణ ఉంది, ఇలాంటి చైన్లు స్టోర్స్ మీద లేదని భావించవచ్చా? మరి మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి. ఇది ఒక్కటే కాదు, ఇంకా మీకు ఆశ్చర్యకరమైన ఎలాంటి డ్రగ్స్ అపోలోలోన మనకి కొనుగోలు చేస్తున్నది మీకు ఇంకొకసారి చూపిస్తాను. ఒకసారి ఇంకొక డ్రగ్ది మనం చూస్తున్నాం. అంటే నా చేతిలో కనిపిస్తున్న జోస్టమ్ మనకు కనిపిస్తుంది. అంటే ఇది చాలా వరకు ఒక ఇంజెక్షన్ టైపు. అంటే ఒక్కసారి మీకు బయటికి తీసి చూపిస్తాను దీన్ని. ఇది ఒక ఇంజెక్షన్. ఈ జోస్టమ్ది ఎంత డేంజర్ అంటే 4th జనరేషన్ యాంటీబయాటిక్. అంటే మనకి ఇప్పటికి చాలా వరకు జనరేషన్లు మారిపోయినాయి. ఈ జనరేషన్లో మారిపోవడం అంటే యాంటీబయాటిక్ అనేది ఒకసారి మందులు వాడిన తర్వాత ఆ మందులకి పరిధి దాటి దాని విస్తృతి అవుతుంది, ఆ మందులు పనిచేయకుండా పోతాయి. ఇలాంటి పరిస్థితుల్లోన 1, 2, 3, 4 4th జనరేషన్ మెడిసిన్ ఇది. అంటే ఈ మెడిసిన్ ఎంత డేంజర్ అంటే ఇది మనకి 1.5 mg వాళ్ళు చాలా ఈజీగా అమ్మారు దీనికి సంబంధించి. ఈ 4th జనరేషన్ సంబంధించిన దాంట్లో మనం కీలకంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కేవలం ఐసీయూలో మాత్రమే ఉపయోగిస్తారు. అంటే ఒక వ్యక్తి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న తర్వాత ఇంతకు మించి దీన్ని ఉపయోగించడం తప్ప మార్గం లేనప్పుడు వీళ్ళు దీన్ని తీసుకొచ్చి ఐసీయూలో దీన్ని ఉపయోగిస్తారు. దీన్ని ఐసీయూలో ఉపయోగించడం కూడా దీనికి సంబంధించిన ఎంత రూల్స్ పెట్టారంటే ఎంబీబీఎస్ డాక్టర్ దీన్ని ఉపయోగించడానికి వీల్లేదు. ఒకసారి మీరు ఆ పదాన్ని అండర్లైన్ చేసుకుంటే ఎంత డేంజర్ డ్రగ్గా దీన్ని అర్థం చేసుకోవచ్చు. యాంటీబయాటిక్ అంటే ఎంబీబీఎస్ డాక్టర్ దీన్ని ఉపయోగించడానికి వీల్లేదు. కేవలం మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే ఐసీయూలో దీన్ని ఉపయోగించడానికి అర్హులు. ఎందుకంటే వాళ్ళు ఈ డ్రగ్ ఉపయోగించిన తర్వాత దీని సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు, లేకపోతే మిగతా కావచ్చు, దానికి పనిచేసిన తీరు కావచ్చు, పనిచేయలేని తీరు కావచ్చు, దాన్ని వాళ్ళు సర్టిఫై చేయాలంటే ఆ మాస్టర్ డిగ్రీ చేసిన, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన డాక్టర్లు మాత్రం ఉండాలి. దీన్ని ఇంత ఈజీగా ఫార్మసిస్ట్లే లేనటువంటి షాపుల్లో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ పర్యవేక్షణలో అమ్మాల్సినటువంటి డ్రగ్ అక్కడ ఎంత విచ్చలవిడిగా అమ్ముతున్నారు కదా మరి. ఎస్, నేను అంటుంది ఐసీయూలో మాత్రమే ఉపయోగిస్తారు దీన్ని. బయట ఎంబీబీఎస్ డాక్టర్ కూడా దీన్ని తీసి ఉపయోగించరు. ఎందుకంటే 4th జనరేషన్ అంటే చాలా సివియర్ కేసుల్లో మాత్రమే, ఇంకా రేపో మాపో ఇది ఉపయోగిస్తే తప్ప ఇది అంతిమ పరిష్కారం, దీన్ని ఉపయోగించిన తర్వాత దాన్ని చూద్దాం అనుకునే అత్యంత కీలకమైన డ్రగ్ ఇది. దీన్ని ఐసీయూలో మాత్రం ఉపయోగించేది. అలాంటి డ్రగ్ని ఒక షాపులోకి వెళ్ళి అడిగితే ఒక చిన్నది, అది కూడా ఒక ఎస్ఎంఎస్ లాంటి ఒక ఫోన్ మెసేజ్ చూపించి అడిగితే ఇది అపోలోలోన ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన మీకు విషయాన్ని నేను చూపిస్తాను. అంటే ఒక్కసారి నా చేతిలో కనిపిస్తున్న ఈ బ్లూది ఒక్కసారి ఈ స్ట్రిప్ చూడండి ఒకసారి. ఇది లెవోఫ్లిక్స్ 500 ఇది. అంటే ఇది కూడా 4th జనరేషన్, నేను ఏదైతే చెప్పానో 4th జనరేషన్ సంబంధించిన ఒక యాంటీబయాటిక్. దీన్ని కూడా చాలా వరకు ఉపయోగించరు. దీన్ని ఉపయోగించాలంటే చాలా వరకు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ ఉండాలి. ఏ విధంగా ఉపయోగించాలి అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ 10 ట్యాబ్లెట్లో కూడా 10 ట్యాబ్లెట్లు వేసుకోవాలా, లేకపోతే దీన్ని చాలా వరకు ఇటువంటి యాంటీబయాటిక్స్ వేసుకునేటప్పుడు మనకి సరి సంఖ్యలో కాకుండా బేస్ సంఖ్యలో ఉపయోగిస్తారు. అంటే 3, 5, 7 ఇలాగా అనేక రూపాల్లో ఈ ట్యాబ్లెట్స్ ఉపయోగిస్తారు. అలాంటిది ఈ ట్యాబ్లెట్ ఒక 10 ప్రిస్క్రిప్షన్ ఈజీగా అమ్మారు. దీన్ని ఒక నిజంగా వేసుకుంటే రేపు ఈ ట్యాబ్లెట్స్ ప్రయోజనం ఎంత ఉంటుందో తెలియదు, కానీ దీనివల్ల దుష్ప్రయోజనం అయితే ఆ స్థాయిలో ఉంటుంది. అంటే దీన్ని ఉపయోగించడం ద్వారా భవిష్యత్తులో ఈ ట్యాబ్లెట్ పనిచేయదు. ఆ రోగికి బ్రాంకైటిస్ కావచ్చు, ఆస్తమా కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైనా సంబంధించిన యాంటీబయాటిక్ సంబంధించిన ఏదైనా ఉంటే పూర్తిగా ఆ రోగికి పనిచేయదు, ఆ రోగి ప్రాణాలు విడవలసిన పరిస్థితి. అంటే దీన్ని కూడా
ఎంత ఈజీగా అంటే 200 mg ఇది, దీన్ని అపోలో హాస్పిటల్లోన ఒక షాపులో చేస్తే ఈజీగా దీన్ని SMS చూసి ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన మీకు ఒక ట్యాబ్లెట్ని చూపిస్తాను. ఈ ట్యాబ్లెట్ని ఒక్కసారి చూడొచ్చు మీరు. ఈ ట్యాబ్లెట్లో ఉన్న 4 ట్యాబ్లెట్స్ 4 రకాలుగా ఉంటాయి. దీన్ని అంటే ఒకటి క్యాప్సిల్ లాగా ఉంది, ఒకటి ట్యాబ్లెట్ లాగా ఉంది. ఈ ట్యాబ్లెట్లో ఒక దానిపైన ఒక చిన్న గుర్తు ఉంది, ఇంకో దానిపైన గుర్తు లేదు. ఇదేంటంటే దీన్ని టీబీ పేషెంట్లకు ఉపయోగించే ఒక ట్యాబ్లెట్. ఇది సాధారణంగా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో తప్ప బయట ఎక్కడ దొరకదు. బయట దొరకాలంటే ఖచ్చితంగా ఒక వైద్యుడు ప్రిస్క్రిప్షన్ ఉండాలి. ఎందుకంటే దీన్ని డాట్ అంటారు. అంటే డాట్ అంటే డైరెక్ట్ అబ్జర్వేషన్ థెరపీ, అంటే ఒక వైద్యుడి పర్యవేక్షణలో ఉపయోగించాల్సిన ట్యాబ్లెట్. చూడడానికి నా చేతిలో ఒక చిన్నగా 4 ట్యాబ్లెట్స్ ఉన్నాయి, కానీ ఈ ట్యాబ్లెట్లో మొదటిది ఎప్పుడు వేసుకోవాలి, రెండోది ఎన్ని గంటల తర్వాత వేసుకోవాలి, మూడో ట్యాబ్లెట్కి గుర్తున్నది ఎప్పుడు వేసుకోవాలి, నాలుగోది ఎప్పుడు వేసుకోవాలి, ఇంత స్పెసిఫిక్గా ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ ఓపెన్ చేస్తే ఈ ట్యాబ్లెట్ వెనుక ఈ ఏదైతే ఒక మన ట్యాబ్లెట్ ఓపెన్ చేసామో ఆ ట్యాబ్లెట్ వెనుక ఒక రహస్యమైన కోడ్ ఉంటుంది. ఈ కోడ్ కానీ మనం దీన్ని ఎందుకు పెట్టారంటే, ఈ కోడ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక ట్యాబ్లెట్, ఉదాహరణకి ఈ ట్యాబ్లెట్ ఓపెన్ చేస్తే ఈ ట్యాబ్లెట్ వెనక 1 2 3 4 లేకపోతే 4 5 6 అని ఒక కోడ్ ఉంటుంది. ఈ కోడ్ది ఎవరైతే మనకి అబ్జర్వేషన్లో ఉన్నారో, డిఓటీలు అంటే ఆ డైరెక్ట్ అబ్జర్వేషన్ థెరపీలో ఎవరైతే వైద్యుడు ఉన్నారో ఆ వైద్యుడికి ఇస్తే ఆ వైద్యుడు నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదైతే టీబీ ఉందో ఆ టీబీ అనేది విస్తృతి కావడానికి చాలా వరకు ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది. టీబీ కంట్రోల్ బోర్డు పెట్టింది. మనకి చెస్ట్ హాస్పిటల్లో దీనిపైన విస్తృతమైన ప్రచారం మనకి ఉభయ రాష్ట్రాల్లో కూడా అతి కీలకమైన కేంద్రం. ఇలాంటి కేంద్రంలో కూడా మనం డైరెక్ట్గా అడిగితే ఒక ట్యాబ్లెట్ ఇవ్వరు. ఒకవేళ డాక్టర్లు ఇచ్చినా, ఆసుపత్రుల్లో ఇచ్చినా ఈ ట్యాబ్లెట్ని ఒక వైద్యుడి పర్యవేక్షణ చేయాలి. ఎందుకంటే ఈ ముందున్న ట్యాబ్లెట్ బదులు వెనకున్న ట్యాబ్లెట్ వేసుకున్నా, వెనకదాని బదులు మధ్యలో ట్యాబ్లెట్ వేసుకున్నా పూర్తిగా నిష్ప్రయోజనం. అంటే ఈ ట్యాబ్లెట్ ఉపయోగించకుండా పోతుంది, ఆ టీబీ అనేది తగ్గకుండా పోతుంది. ఇంతకంటే డేంజర్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ ట్యాబ్లెట్ ఇలా ఉపయోగించడం వల్ల టీబీ అనేది ఇంకొక జనరేషన్ మారిపోతుంది. అంటే ఆ టీబీ అనేది పరిధి దాటి ఈ మందులు కూడా పనిచేయకుండా వాళ్ళు చావు వరకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అంటే డిఓటీ లాంటి ట్యాబ్లెట్స్ మనం చాలా చోట్ల ప్రచారం చూస్తుంటాం. డైరెక్ట్ అబ్జర్వేషన్ థెరపీ ఏదైతే ఉందో ఇటువంటి ట్యాబ్లెట్స్ పూర్తిగా ఉపయోగించకూడదనేది మనకి ఉండే రూలు. మరి దీన్ని ఇంత విచ్చలవిడిగా అంటే మనం చూస్తున్న ఏదైతే ఈ ట్యాబ్లెట్స్ ఉన్నాయో, ఒక మత్తు సంబంధించిన నార్కోటిక్ పరిధిలో ఉన్న డ్రగ్స్ ఉపయోగించారు. డిఓటీ అంటే ఏదైతే మనకి క్షయవ్యాధికి సంబంధించిన ట్యాబ్లెట్స్ని ఈజీగా ఇస్తున్నారు. మరోవైపు ఐసీయూలో ఉపయోగించాల్సిన 4th జనరేషన్ సంబంధించిన యాంటీబయాటిక్స్ అమ్ముతున్నారు. ఇవి కేవలం మన కొనుగోలు చేసిన అనేక ట్యాబ్లెట్స్లో అత్యంత కీలకమైన ట్యాబ్లెట్స్. అంటే నేను చెప్తున్నట్టు పారాసిటమాల్ తప్ప మిగతా ఏది కూడా 500 దాటితే 500 కూడా ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో జరగాలి. అలాంటిది ఈ పూర్తిగా ఈ మనం చూపించిన ఈ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ఈ డ్రగ్స్, నార్కోటిక్ పరిధిలో ఉండే డ్రగ్స్ కూడా ఇంత అమ్ముతున్నారంటే ఎంత విచ్చలవిడిగా అమ్ముతున్నారు. గణేష్ ఇంకొక విషయం, నా దగ్గర ఇంకొక 3 స్ట్రిప్స్ ఉన్నాయి. నికాడియా దీనికి సంబంధించినటువంటి ఇది నికాడియా రిటార్డ్ అనేటటువంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఇది కూడా 3 స్ట్రిప్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఇవి కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదని కూడా మీరు చెప్పారు. అదేవిధంగా మన స్టోరీలో కూడా మనం రాసిన టెలికాస్ట్ చేసాం దీనికి సంబంధించి. మరి దీన్ని ఎట్లా భావించాలి మరి? ఎస్, అంటే ఇవి కూడా మీ చేతిలోనే కూడా అవి మత్తుకు సంబంధించినవే. అంటే ఒక మానసిక స్థితిలో ఉండే రోగి కావచ్చు, లేకపోతే ఒక అంటే ఆ రోగికి సంబంధించిన బాధ కావచ్చు, లేకపోతే మిగతా సర్జరీస్ తర్వాత కావచ్చు. ఇటువంటిది ఒక సడేషన్ అంటే కొద్ది రోజులు మత్తులో ఉన్న తర్వాత వాళ్ళు కోలుకోవడానికి ఉపయోగించే ట్యాబ్లెట్స్ లాంటివి. అంటే ఇవి ఖచ్చితంగా వైద్యుడి పర్యవేక్షణలో మీ చేతిలో ఉన్నది ఏదైతే ఉందో ఆ ట్యాబ్లెట్ మనకి బ్లూ కలర్లో కనిపిస్తున్న ట్యాబ్లెట్ ఏదైతే ఉందో ఇది కూడా ఆల్ఫాజాలం సంబంధించిన డ్రగ్గే. ఆ డ్రగ్ కూడా దాన్ని పూర్తిగా అంటే వైద్యుడి పర్యవేక్షణలో మాత్రమే ఎప్పుడు వేసుకోవాలి, ఎన్ని గంటల తర్వాత దాన్ని ఉపయోగించాలనేది కీలకంగా కనిపిస్తుంది. అయితే మనం ఇక్కడ ఇంకోటి అపోలో హాస్పిటల్ సంబంధించిన మనం ప్రతిదీ అంటే ఎన్ని ట్యాబ్లెట్స్ కొన్నామో అన్ని ట్యాబ్లెట్స్ కూడా మనం దీనికి సంబంధించిన బిల్ తీసుకున్నాం. వాళ్ళు దానికి పూర్తిగా ఒక బిల్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి కనిపిస్తున్నది ఆల్ఫాజల్కు సంబంధించింది కూడా మనకు కనిపిస్తుంది. దీనికి కూడా వాళ్ళు బిల్ ఇచ్చారు. అంటే ఒకటి సింగిల్ దానికి సంబంధించి ఒక 15 స్ట్రిప్పు దాదాపు సంబంధించి ఇలా మనం 3-4 షాపుల్లో కొనుగోలు చేసాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఆల్ఫాజాలం అనేది వైద్యుడి ప్రిస్క్రిప్షన్ ఉండాలి, ఆయన పర్యవేక్షణ ఉండాలి. రెండవది ఈ జిరాక్స్ కాపీ, ఆయన ఏదైతే ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన జిరాక్స్ కాపీ ఉండాలి. ఆయన ఫోన్ నెంబర్ నోట్ చేసుకోవాలి, కొనుగోలు చేస్తున్న రోగి ఫోన్ నెంబర్ నోట్ చేసుకోవాలి, చిరునామా నోట్ చేసుకోవాలి. దీనంతా డ్రగ్ కంట్రోల్ ఏదైతే ఉందో దీనికి ప్రతి నెల సబ్మిట్ చేయాలి. వీళ్ళు దీంట్లోనే ఒక తెలివితేటలు ప్రదర్శించారు. ఇక్కడ మనం వితౌట్ అంటే మనం నిఘా ఆపరేషన్లోన ఒక మన ప్రతినిధి వెళ్ళి కొనుగోలు చేస్తే ఇక్కడ మనం చూస్తున్నాం ఒక డాక్టర్ పేరు నికుమ్ అనే ఒక డాక్టర్ పేరుతో వీళ్ళు ఒక ప్రిస్క్రిప్షన్ పట్టుకొచ్చినట్టు, ఆ డాక్టర్ దీన్ని అమ్మమని మనం కోరినట్టు,
వీళ్ళు ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇలాగే మిగతా టాబ్లెట్స్ సంబంధించి గణేష్ ఒక్క నిమిషం గణేష్, నా దగ్గర కూడా కొన్ని రిసీట్స్ ఉన్నాయి, దీని మీద కూడా కొన్ని డాక్టర్ నేమ్స్ ఉన్నాయి. డాక్టర్ రాఘవ దత్ మాలిక్ అని చెప్పేసి అని నా దగ్గర ఉండేటటువంటి ప్రిస్క్రిప్షన్ బిల్లో చేశారు. అదేవిధంగా ఎస్ఎస్ ఆచార్య డాక్టర్ అంటూ కూడా వీళ్ళు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక దాంట్లో కూడా వనిత కుమార్, వసంత్ కుమార్ అని చెప్పేసి ఆ డాక్టర్ పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎస్, ఇక్కడ నా చేతిలో ఉండేదాన్ని కూడా మనకి ఏపీకి డాక్టర్ పేరు ఎంత విచిత్రంగా పెట్టారంటే ఏపీ ఆచార్య అని పెట్టారు ఒక చోట, ఏపీ చౌదరి అని పెట్టారు ఒక చోట. అంటే వీళ్ళకి ఏదైతే ఒక డాక్టర్లో అంటే వాళ్ళు నిజంగా ఒక ప్యానల్ డాక్టర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వీళ్ళు నిజంగానే అంటే దీన్ని బట్టి ఇంకో మనం కుంభకోణం కావచ్చు, లేకపోతే అతిపెద్ద ఏదైతే ఒక లోపం కనిపిస్తుందో దీన్ని అంటే వీళ్ళు ప్రిస్క్రిప్షన్లు లేకుండా మందులు అమ్మిన తర్వాత కొందరు వైద్యులకు సంబంధించిన ప్రిస్క్రిప్షన్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు దానికి సంబంధించిన వాటిని నోట్ చేసి వాళ్ళ దగ్గర ఒక జిరాక్స్లు చేసి ఏదైతే డ్రగ్ కంట్రోల్ అథారిటీ రేపు పొద్దున సబ్మిట్ చేయమన్నప్పుడు కానీ ఆకస్మికంగా దాడులు చేసినప్పుడు కానీ వీటిని సబ్మిట్ చేస్తున్నారని మనకి ఇప్పుడు అంతర్లీనంగా మనకి ఒక కీలకమైన సాక్ష్యంగా మనకు కనిపిస్తుంది. అంటే ప్రీ ప్లాన్డ్ గా చేస్తున్నారు అనుకోవచ్చా? పక్కాగా ఎస్, ప్రీ ప్లాన్డ్ గా వీళ్ళు రేపు పొద్దున్న దాడులు జరిగినా మేము పలానా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు ఇదిగో అని చూపించడం కోసం ఆధారంగా ఇలాంటి డాక్టర్ల పేర్లు దీనిపైన నమోదు చేస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ లేకపోయినా అంటే వీళ్ళ దగ్గర ఆ డాక్టర్ సంబంధించిన సంతకంతో ఉండే ప్రిస్క్రిప్షన్స్ కావచ్చు, ఒక ప్యానల్ డాక్టర్స్, ఎందుకంటే అపోలోకి సంబంధించిన అతిపెద్ద వ్యవస్థ నడుస్తూ ఉంది. అపోలో మీ దగ్గర ఏపీ ఆచార్య ఉంటే నా దగ్గర ఎస్ఎస్ ఆచార్య అనే పేరు డాక్టర్ పేరుతో నా దగ్గర ఏపీ ఆచార్య ఉంది, మీ దగ్గర ఎస్ఎస్ ఆచార్య ఉంది. అంటే ఇలాగ నిజంగానే ఈ డాక్టర్లు ఉండుండొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఉన్న తర్వాత వీళ్ళు ప్రిస్క్రిప్షన్ సంబంధించిన ఆధారాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. రేపు పొద్దున ఏదైనా దాడి జరిగితే ఆ ప్రిస్క్రిప్షన్ ఖచ్చితంగా వీళ్ళకి ఆచార్య అనే ఆయన పలానా వాళ్ళకి నేను రాసిచ్చినట్టుగా ఇస్తారు. కానీ వీళ్ళు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బిగ్ టీవీ పూర్తి ఆధారాలతో ఒక నిఘాతో ఎవరైతే అమ్మకాలు చేశారో, ఎవరైతే ఈ బిల్లు ఇచ్చారో, ఎవరైతే కొనుగోలులో పాల్గొన్నారో వీళ్ళందరితో కూడా పూర్తి సాక్ష్యాలతో పాటు మనం పిక్చరైజ్ చేసాం, దాన్ని చిత్రీకరించాం. అందులో మనం ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేదు. వాళ్ళ మాటల్లో కావచ్చు, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నల్లో కావచ్చు ఎలాంటి సందేహం లేకుండా వాళ్ళు అడిగేది ఒకటి, ఇంత పెద్ద డేంజర్ డ్రగ్స్ కూడా ఎంత ఎంజీ కావాలని అడుగుతున్నారు తప్పించి ఎవరు ఇచ్చారు, ఏ డాక్టర్ రాశారు, ఎవరి కోసం ఈ మత్తు పదార్థాలు మీరు కొనుగోలు చేస్తున్నారు, ఎవరికి ఉపయోగించదలుచుకున్నారు, ఇంత మొత్తంలో అంటే ఒక్కో దానికి 15 ఉంటే ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో మీరు కొనుగోలు చేస్తున్నారనేది ఒక్క ప్రశ్న కూడా లేకుండా చేస్తున్నారంటే అతిపెద్ద కుంభకోణాన్ని మనం ఇప్పుడు చూడాలి. దీన్ని డ్రగ్ అధికారులు ఏ విధంగా తీసుకుంటారు? డ్రగ్ అధికారులు మనం చేసినటువంటి మీరంతా టీం అంతా కూడా ఎక్స్క్లూజివ్ గా చేసినటువంటి ఈ శోధనలో ఒక కీలక అంశం కూడా మనం గమనించాలి. మనం టెలికాస్ట్ చేసాం, ఇప్పుడు టెలికాస్ట్ చేసినటువంటి ఆ స్టోరీలో కూడా ఉంది. కొన్నింటికి ప్రిస్క్రిప్షన్ ఇవ్వదండి, బిల్లు ఇవ్వమండి, బిల్లు ఇవ్వకుండా మందులు ఇస్తామని కూడా వాళ్ళు ఆన్ రికార్డెడ్లో చెప్పారు. మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా ఎన్నిటిని కూడా ఏదైతే డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పరిధి దాటి దాన్ని ఏదైతే వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం, ఖచ్చితంగా నార్కోటిక్ యాక్ట్ నుంచి తప్పించుకోవడం కోసం, లేకపోతే వాళ్ళు ఏదైతే ప్రిస్క్రిప్షన్ ఉండాలి కాబట్టి అమ్మకాలు చేస్తున్నారని అడుగుతున్నారో వాటిని తప్పించుకోవడం కోసం బిల్లు ఎక్కడా కూడా చాలా చోట్ల ఇవ్వటం లేదు, ఇవ్వరు కూడా. ఎందుకంటే వాళ్ళు ఇవ్వని నిర్మోహమాటంగా చెప్తారు. కాకపోతే కొన్ని చోట్ల ఈ అపోలో లాంటి చోట అక్కడ ఉండేది వాళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు ప్రతిదానికి లెక్క చెప్పాలి కాబట్టి వాళ్ళు ఈ విధంగా మనకి బిల్లు అంటే కీలకమైన డేంజర్ డ్రగ్స్ కూడా బిల్లు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు దాదాపు 30 to 40% ఇటువంటి డ్రగ్స్ అమ్మేటప్పుడు మిగతా చాలా వరకు మనకి దాన్ని వాళ్ళు లూజ్ సేల్ అంటారు, కౌంటర్ సేల్ అంటారు, దానికి పెట్టుకున్న పేరు వాళ్ళు. ఈ కౌంటర్ సేల్లోనే ఎటువంటి బిల్స్ ఇవ్వరు. కీలకంగా చాలా వరకు అమ్మకాలన్నీ ఒక 30 to 40% ఈ విధంగా జరుగుతాయి. దీని ద్వారా ఒకటి డ్రగ్ కంట్రోల్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంది, నార్కోటిక్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. వీళ్ళు దాడులు జరిగిన తర్వాత ఏదైతే వీళ్ళకి వ్యాపారం సంబంధించిన ట్యాక్స్ ఎగ్గొట్టే అవకాశం ఉంది, ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత ఇలా అనేక ట్యాక్స్ ఎగ్గొట్టడానికి వీళ్ళు ఉపయోగించుకుంటున్న పరిధి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే వీళ్ళు ఈ విధంగా మనకి చేస్తుంది. అయితే ఇప్పుడు మొత్తం ఈ వ్యవహారంలో అంటే సాక్ష్యాధారాలతో నిరూపించిన తర్వాత, అంతకుముందు వెడి ప్లేస్లో మనకి ఫార్మసిస్ట్ లేరనేది సాక్ష్యాధారాలతో నిరూపించిన తర్వాత తూతూ మంత్రంగానే మనకి డ్రగ్ కంట్రోల్ సంబంధించిన యాక్షన్ అనేది కనిపించింది. చిన్న చిన్న షాపుల్లో నేను చెప్తుంది ఆల్ఫాజోలం అనేది 1-2 ట్యాబ్లెట్లు అమ్మితే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు వాళ్ళు. అంతకుముందు దాదాపు 30 సంబంధించిన ఒక మెడికల్ షాపుల్ని 30 రోజుల పాటు సీజ్ చేశారు. దాదాపు 29 షాపులను సీజ్ చేశారు. దీనిపైన మెడికల్ షాపుల అసోసియేషన్ వాళ్ళు 1-2 ట్యాబ్లెట్లకి పొరపాటు జరిగింది క్షమించండి అని లెటర్లు రాస్తే వీళ్ళందరిపైన ఒక ముద్దాయిల్ని నిల్చోబెట్టినట్టు మెడికల్ షాపుల దగ్గర నిల్చోబెట్టి ఎవరైతే అమ్మకాలు చేశారో ఈ మెడికల్ షాపుల్లో ఈ ఆల్ఫాజోలం లాంటి కీలకమైన డ్రగ్ని అమ్మారో వీళ్ళందరినీ మెడికల్ షాపుల దగ్గర నిల్చోబెట్టి అమ్మిన వాళ్ళని ఫార్మసిస్ట్ని మెడికల్ షాప్ దగ్గర నిల్చోబెట్టి ఫోటోలు తీసి దీన్ని బయటికి రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ
అపోలో లాంటి లేకపోతే మెడిప్లస్ లాంటి కార్పొరేట్ సెక్టార్లో అంటే ఇంత పెద్ద జరుగుతున్న వ్యాపారంలో ఇంత కీలకంగా లోపాలు జరుగుతున్నాయి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మరోవైపు అన్నిటినీ కూడా అంటే మెడికల్ వ్యవస్థను పూర్తిగా దోపిడీ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. అన్ని అంశాల్లో మేనేజ్ చేస్తున్నారు అని అనుకోవచ్చా? ఎస్, పూర్తి స్థాయిలో మేనేజ్ చేస్తున్నారు. అందుకనే ఇంత యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన రేపు పొద్దున ఏదైనా యాక్షన్ జరిగితే ఎటువంటి రియాక్షన్ ఉంటుంది అనేది కూడా మనకి బిల్లులు చూస్తే మనకి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రిస్క్రిప్షన్ వీళ్ళే తయారు చేస్తారు, డాక్టర్లు వీళ్ళ దగ్గర ఉంటారు, అమ్మకాలు మాత్రం యథేచ్ఛగా జరుగుతారు. ఇప్పటికైనా డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఈ ఆధారాలని ఇవ్వడం కోసం బిగ్ టీవీ సిద్ధంగా ఉంది. వీటిని చూసిన తర్వాత అయినా సరే ఖచ్చితంగా డ్రగ్ కంట్రోల్ అథారిటీ, మరోవైపు దీనికి పరిధి దాటి అమ్ముతున్న టాబ్లెట్స్లో నార్కోటిక్ యాక్ట్ ఉంది కాబట్టి నార్కోటిక్ డిపార్ట్మెంట్ కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది బిగ్ టీవీ ఒకటే కాదు, మొత్తం దీన్ని వాచ్ చేస్తున్న ప్రజలందరూ కూడా ఈ రెండు డిపార్ట్మెంట్ల పైన చూస్తున్నారు. థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్ యూ. సో ఏదేమైనప్పటికీ కూడా బిగ్ టీవీ యొక్క ఉద్దేశం ఒక్కటే, ప్రజలకు మేలు జరగాలి, అందరికీ మంచి జరగాలి. ముఖ్యంగా తెలంగాణలో కూడా ప్రభుత్వం కూడా నో టు డ్రగ్స్ అని క్యాంపెయిన్ కూడా బలంగా చేస్తుంది. అందులో భాగంగానే ఎక్కడైతే అటువైపు అన్ని వ్యవస్థలు కూడా పనిచేస్తేనే సమాజానికి మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశలో పనిచేయాలనే ఉద్దేశంతోనే బిగ్ టీవీ ఇంత స్థాయిలో ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజానికి కట్టుబడి అన్ని నియమాలను పాటిస్తూ ప్రజల ముందు అసలు సిసలైనటువంటి వాస్తవాలను ముందుంచే ప్రయత్నం చేస్తోంది.